హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ వాళ్ళ తాతయ్య బామ్మగారు కావ్య దగ్గరికి వచ్చి, నువ్వు ఆ ఇంటికి వచ్చే అమ్మ, నువ్వు లేని ఇల్లులాగా లేదు, నువ్వు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఇల్లు. నేను అడుగుతున్నాను కదా మన ఇంటికి వచ్చే అని చెప్పేసి వాళ్ళ తాత అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒప్పుకోకుండా ఉంటుంది. అది చూసిన వాళ్ళ తాతయ్య అయితే, నేను వాడికి బదులు నిన్ను నేను కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాను, నువ్వు మా ఇంటికి వచ్చేసేయ్ అమ్మ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, తాతయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి, మీరు అలా మాట్లాడొద్దు, మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి, అలా ఎప్పటికీ జరగదు, మీరు ఎప్పటికీ పెద్దవారు, నేను ఎప్పటికీ మీ కింద చిన్నదాన్ని, మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత బాధగా ఉందో, నాకు కూడా ఇంటికి రావాలనే ఉంది, కానీ ఆయన ముందు ఆగిపోతున్నాను, ఆయన పిలవకుండా నేను అక్కడికి వచ్చేస్తూ ఉంటే నాకు అక్కడ రావలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ, మీ అందరినీ విడిచి నేను కూడా ఉండలేక తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. సరేనమ్మా, నువ్వు రాను అంటున్నావు కదా, సరే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే, ఒక్కసారి తాతయ్య గారు, నా భర్త కోసం కాకపోయినా సరే మీకోసం నేను అక్కడికి వస్తాను, నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా ట్రై చేస్తాను అని చెప్పేసి అంటుంది. మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. నిజమా కావ్య, నువ్వేమంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవును తాతయ్య, మీకోసమే ఆ ఇంటికి వస్తున్న కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే చాలా సంతోషించి తనని ఆశీర్వదిస్తూ ఉంటాడు.